Welcome to Chemi CSAirnet. Officially, syllabus has been released by APPSC for assistant professor and lecturer examinations. And ఈ సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈస్ నోటిఫికేషన్ 2023లో ఏ సిలబస్ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే సిలబస్ని మనకి ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా సేమ్ సిలబస్ని ఇచ్చారు. ఎటువంటి చేంజ్ లేకుండా ఆ సిలబస్ని మళ్ళీ మనకి ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో టాపిక్స్ అనేవి ఇవన్నీ చూడటానికి ఇట్లా ఒక్కో లైన్లో ఉన్నాయి, కానీ బట్ ఇవన్నీ కూడా వాస్ట్ సిలబస్. ఎప్పటి నుంచో టచ్లో ఉంటే ఇవన్నీ మనం ఈజీగా కవర్ చేయగలుగుతాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామినేషన్స్లో వచ్చేటప్పటికి ఎక్కువగా రిఫరెన్స్ బుక్స్, కొన్ని ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్స్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తున్నారు ఎగ్జామ్లో. అండ్ మొన్న జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన డిఎల్ ఎగ్జామినేషన్లో కూడా యాజ్ ఇట్ ఈస్ రిఫరెన్స్ బుక్స్లో ఉన్న క్వశ్చన్సే ఎగ్జామ్కి అడిగారు. అండ్ వీటిలో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇవి చాలా టాపిక్స్ ఉన్నాయి, బట్ వీటిలో డ్యామ్ షూర్ ఒక్కో టాపిక్కి 3 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను. అండ్ వాటి యొక్క రిఫరెన్స్ బుక్స్ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ వీటిలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఫస్ట్ మెయిన్ వచ్చేసి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్, కాంపౌండ్ స్ట్రక్చర్, బాండ్ థియరీ, స్పెక్ట్రల్ మ్యాగ్నెటిక్ రియాక్షన్ మెకానిజమ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సిఎస్ఆర్నెట్ కానీ గేట్ ఎగ్జామ్ దేనికైనా చాలా వెరీ ఉంటుంది. ఆల్మోస్ట్ 4 to 5 క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఈ టాపిక్ నుంచి. దీనికి బెస్ట్ రిఫరెన్స్ బుక్ వచ్చేసి అజయ్ కుమార్ ఉంటుంది. అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఖచ్చితంగా 1 క్వశ్చన్ కన్ఫామ్గా అడుగుతారు. అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంచారు. ఒక్కోసారి జీ వాల్యూ అడుగుతుంటారు, ఒక్కోసారి డీవియేషన్స్ అడుగుతారు, ఒక్కోసారి వాల్యూ అడుగుతారు, ఒక్కోసారి అటామిక్ సింబల్ గురించి అడుగుతారు. తర్వాత వచ్చేది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఎవ్రీ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్. దానికి బెస్ట్ రిఫరెన్స్ బుక్స్ బీడీ గుప్తా. దీని నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ కేజీస్ అండ్ క్లస్టర్కి వచ్చేసి హుహే బుక్ చాలా కన్సైజ్గా ఉంటుంది అండ్ ఈజీగా మనకు అర్థమవుతుంది. చాలా గుడ్ బుక్ అది హుహే అనేది. అండ్ నెక్స్ట్ వచ్చి బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఎట్కిన్స్ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ 1-2 క్వశ్చన్స్ ఈజీగా వస్తుంది. దాని పూరి శర్మ పతాని వెరీ గుడ్ బుక్, రిఫరెన్స్ బుక్. ఎందుకంటే రిఫరెన్స్ బుక్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తే రిఫరెన్స్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేస్తూ ఉంటే మనకి చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ సమ్టైమ్స్ రిఫరెన్స్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చాలా ఎగ్జామినేషన్స్లో రిఫరెన్స్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ సిఎస్ఆర్నెట్ అండ్ గేట్ ఎగ్జామినేషన్. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చేసి అటామిక్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ అన్నిటికీ పూరి శర్మ పతానియే ది బెస్ట్ బుక్. అండ్ దీంట్లో వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ ఒకే టర్మ్ సింబల్స్, అటామిక్ సింబల్స్ అండ్ కెమికల్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రూప్ థియరీ. చాలా ఈజీ టాపిక్ అండ్ ఈజీ స్కోర్ చేసే టాపిక్. దానికి పూరి శర్మ బాగుంటుంది, ఆల్బర్ట్ కోటన్ కూడా బాగుంటుంది. మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, పూరి శర్మ పతాని. అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఇవి ఫిజికల్ కెమిస్ట్రీలో ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి నుంచి ఖచ్చితంగా థర్మోడైనమిక్స్ నుంచి ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ వస్తాయి, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 3 to 4 వస్తాయి, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ కెమిస్ట్రీకి మోస్ట్లీ పూరి శర్మ పతాని ది బెస్ట్ రిఫరెన్స్ బుక్. అండ్ నెక్స్ట్ ది ఆర్గానిక్ కెమిస్ట్రీకి మోస్ట్లీ జొనాథన్ క్లేడెన్ చదువుకోవచ్చు. క్యారెక్టర్స్ అండ్ జూఫుల్ వచ్చేసి మనకి సాల్వ్ చేయడానికి ఉంటుంది. లైక్ ప్రాక్టీస్ సెషన్ కోసం ఈ బుక్ అనేది యూజ్ చేసుకోండి. ప్రాక్టీస్ కోసం ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. జొనాథన్ క్లేడెన్ అయితే వెరీ డీటెయిల్డ్, చిన్న డీటెయిల్ నుంచి హైయెస్ట్ డీటెయిల్ వరకు వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది జొనాథన్ క్లేడెన్. క్యారెక్టర్స్ జూఫుల్ వచ్చేసి ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్, లైక్ ప్రాక్టీసింగ్ కోసం క్యారెక్టర్స్ జూఫుల్ వెరీ వెరీ సూపర్ బుక్స్. అండ్ వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసి ఇవన్నీ ఇంపార్టెంట్. ఐయుపాక్ నామెన్క్లేచర్ ఇంపార్టెంట్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కామన్ రియాక్షన్ అండ్ నేమ్డ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, కీమో, స్టీరియో సెలెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, పెరిసైక్లిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెట్రో కాంపౌండ్స్,
అండ్ దీని నుంచి ఖచ్చితంగా అయితే 1 క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది. ఒక స్ట్రక్చర్ ఇస్తారు, దాంట్లో ఈ వాల్యూస్ అని ఐడెంటిఫై చేయమని ఇస్తారు, లేకపోతే కొన్ని వాల్యూస్ ఇస్తారు, స్పెక్ట్రోస్కోపీ వాల్యూస్, స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్ డిసిప్లిన్ టాపిక్స్ వచ్చేసి ఇవన్నీ ఎట్కిన్స్లో ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఐ ప్రిఫర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్. మిగిలిన వాటికి ఎట్కిన్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద సిలబస్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్ ఎగ్జామినేషన్ ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. అండ్ ఇవన్నీ మనం ఎప్పటి నుంచే స్టార్ట్ చేసే, ఎగ్జామ్ కుడ్ బి ఆన్ ఎనీ టైమ్. సో వీ మస్ట్ కవర్ ఆల్ టాపిక్స్ at any cost. Thank you for watching. I hope this video will be helpful all of you.